గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ సిఎస్సి 4. నేను మీరు ఇచ్చిన రెస్టారెంట్ ఫైండర్ వెబ్ యాప్ కంప్లీట్ చేశాను సార్ ప్రాజెక్ట్. ఇది మీరు ఇచ్చిన డేటా అంతా డేటాబేస్లో పెట్టుకున్నాను సార్ మోంగోడిబిలో. మొత్తం మోంగోడిబిలో పెట్టేసుకున్నాను. మన వెబ్ యాప్ వచ్చేసి నేను 3 సెర్చ్ ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేశాను సార్. మెయిన్లీ ఒకటి వచ్చేసి సెర్చ్ బై నేమ్, సెర్చ్ బై లొకేషన్, సెర్చ్ బై ఇమేజ్. నెక్స్ట్ వ్యూ, ఇది వ్యూ రెస్టారెంట్స్ పేజ్ సార్. ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ కొడితే రెస్టారెంట్ డీటెయిల్స్ పేజ్ వస్తుంది. నెక్స్ట్ సెర్చ్ బై నేమ్ చూద్దాం. ఈ నేమ్ వచ్చేసి మనం రిగెక్స్ ఫంక్షన్ యూస్ చేశాను సార్. అంటే పిజ్జాతో స్టార్ట్ అయిన లేదా ఎండ్ అయిన నేమ్స్ అన్నీ మనకు వస్తాయి సార్. స్టార్ట్ అయిన అంటే నేమ్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ సెట్ సార్. ఇక్కడ మనం మాన్యువల్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇస్తే మనకి ఆ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ వస్తాయి సార్. రేడియస్ కూడా ఇవ్వాలి. సో ఇది అక్కడ ఆ రెస్టారెంట్స్ అన్నీ వచ్చాయి సార్. నెక్స్ట్ ఈ లొకేషన్లోనే మన లొకేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది జియో లొకేషన్ హుక్స్ ద్వారా చేశాను సార్. ఇక్కడ నుంచి కూడా మనం మన లొకేషన్ దగ్గరలో వైజాగ్ కదా సార్. సో మన వైజాగ్లో హోటల్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ పేజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెర్చ్ బై ఇమేజ్ సార్. ఇక్కడ మనం ఇమేజ్ అగైన్ ఫేస్ ద్వారా తీసుకున్నాను సార్. ఈ మోడల్ దాన్ని యూస్ చేసుకొని నేను సెర్చ్ బై ఇమేజ్ ఇంప్లిమెంట్ చేశాను. సో ఇక్కడ పిజ్జా ఫోటో పెట్టాను. రెస్టారెంట్స్ వస్తాయి. క్యూజైన్స్లో ఏవైతే మ్యాచ్ అయ్యాయో, సో పిజ్జా ఫాస్ట్ ఫుడ్ కదా సార్. పిజ్జాకి సంబంధించిన రెస్టారెంట్స్ అన్నీ వచ్చాయి మనకి. ప్రతిదానికి పేజ్ నేషన్ పెట్టాను సార్. సో ఇక్కడ రెస్టారెంట్స్లో కూడా మొత్తం డేటాని ఒకేసారి తెచ్చుకొని బ్యాక్ ఎండ్లో కూడా పేజ్ నేషన్ ఇంప్లిమెంట్ చేశాను. ఫ్రంట్ ఎండ్లో కూడా పేజ్ నేషన్ ఇంప్లిమెంట్ చేశాను సార్. అండ్ ఇది వచ్చేసి వెర్సల్లో డిప్లాయ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్.